మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత ఖర్చులతో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ పేరిట పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు కావలసిన మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు బుధవారం కిట్లను వారు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వెల్దుర్తి మండల ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మెదక్ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు ఔస్ల మల్లేశ్చారి, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కిట్ ఇచ్చిన రాజిరెడ్డి గారికి ఇంకా మరియు ఎందరో పెద్దల వారికి అందరికీ ధన్యవాదములు. మా గురించే కాకుండా మా పిల్లల గురించి కూడా ఆలోచించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజిరెడ్డి అన్నకి నమస్కారం. మా గురించి, మా పిల్లల గురించి అందరికీ మా ఇంట్లో పట్టించుకోకున్నా కానీ మా గురించి, మా పాపల గురించి, గర్భిణీ స్త్రీల గురించి పట్టించుకున్నందుకు ఇలాంటి కిట్ ఇవ్వడం వల్ల మాకెంతో గర్వకరంగా ఉంది. మా గురించి, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకి కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. వాహనానికి ఫ్లాగ్ చేసినప్పుడు మనము ఊపినప్పుడు రాజకీయంగా మాట్లాడుతూ వద్దని చెప్పిన. ఎందుకంటే దీంట్లో గర్భిణీల్లో ప్లస్ వాళ్ళ కుటుంబాల్లో వివిధ రాజకీయాలకు కూడా సంబంధాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇది పూర్తిగా రాజకీయాలకు దూరమైనటువంటి కార్యక్రమం కాబట్టి నా సొంత ఇష్టంతో ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఇది మన గ్రామీణ ప్రాంతంలో చాలా సమస్య. ఇది నిజంగానే పెద్ద సమస్య. ఎందుకంటే గర్భం దాల్చడం అనేది ఆడవారికి ఒక వరం. ఎందుకంటే ఆ దశలో వాళ్ళకు ఒక మంచి ప్రేమ, మంచి ఆహారం, మంచి భద్రత కలిగిస్తే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలతోని పెరుగుతాడని ఒక నమ్మకం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పే కథలు చిన్నప్పుడు మనం అందరం నానమ్మలు ప్లస్ అదేవిధంగా రామాయణ మహాభారతాల గురించి, ఇతిహాసాల గురించి ఒక మంచి మాటలు చెవులు పడ్డాయి గర్భంలో అన్నప్పుడు పుట్టబోయే బిడ్డ మంచి పౌరురాలిగా తీర్చిదిద్దబడతాడు, నడవడిక బాగుంటుందని ఒక నమ్మకం మనకు చిన్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు. మీ అందరికీ గుర్తు. నేను కూడా చిన్నప్పుడు అలాంటివి వినుకుంటూనే పెరిగిన. కాబట్టి ఈ దశలో తనకు వచ్చే ఆలోచనలు అంటే నా బిడ్డ మంచిగా తింటున్నది, నేను తింటే నా బిడ్డకు మంచిగా అవుతుంది అన్నప్పుడు తృప్తి లభిస్తుంది. తృప్తితోనే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తర్వాత నా బిడ్డకు మంచి ఆహారం అందించిన కాబట్టి మంచిగా పుట్టిందనే సంతోషం ఉంటుంది. వాళ్ళకి తల్లికి పిల్లల బాగోగులు మంచిగా పుట్టడము, మంచిగా పెరగడము, మంచిగా వృద్ధిలోకి రావడం కంటే వాళ్ళు ఆశించేది ఏముండదు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, రేపు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు ఏం రావద్దు అనే ఒక ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహృదయంతో అందరూ స్వాగతించండి. దీని ద్వారా ఇప్పుడు ఎవరైతే మరి వాళ్ళకి ఎవరికైతే ఈ ప్రోటీన్ కిట్స్ తర్వాత ఐరన్ సిరప్ ఈ రెండు ఉన్నాయమ్మా, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా చెప్తున్నా. 4 బాటిల్స్ ఐరన్ సిరప్ కూడా చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నన్ను కలిసివేసింది. గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజిరెడ్డి గారికి, అలాగే గౌరవ రాజిరెడ్డి గారు ఎప్పుడు చేసినా ఒక మంచి ఆలోచనతో తీసుకొస్తాడు. అయితే వాటర్ ప్లాంట్ కానీ, ఇప్పుడు మనం చేసే కార్యక్రమం కానీ, ఉద్యోగ మేళా కానీ ప్రతి ఒక్కరికి ఆలోచన పద్ధతి. ఆయన నిజంగా ఓట్లతో చిన్న ఓటమి ఏర్పడడం కానీ ప్రజల గుండెల్లో ఎప్పుడో గెలిచిపోయాడు ఆయన.
ప్రతి గ్రామంలో కూడా రాజన్న అంటేనే ఒక ప్రేమ. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద వయసు లేకుండా కూడా అతన్ని అన్నాన్ని గౌరవించుకుంటామంటే ఆయన నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఓటమి ఎప్పుడు పెద్ద అంగీకారం కాదు, ఓడం అనేది లెక్క కాదు. మనుషులను ఎప్పుడో చూసిన మహావినయుడు మన రాజన్న. అందరికీ తెలుసు ఈ మాతృదేవో భవ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం గొప్ప విషయం. మాతృత్వం అనేది ఆడవారికి మహిళల్లో గర్భధారణ నుంచి మాతృత్వం ఒక పవిత్రమైన దశ. అది వారు ఏదైతే ప్రోటీన్ లోపం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా అది ఉండొద్దు. రేపు పొద్దున వాళ్ళు పుట్టబోయే బిడ్డ కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి రాజన్న గారికి మరి మొట్టమొదటగా వెల్దుర్తి మండలానికి అవకాశం ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ